హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మా దగ్గర జరిగే సంతని మీ అందరికీ చూపించేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంతకీ మీ దగ్గర సంత జరుగుతుందా? జరిగితే ఎప్పుడు జరుగుతుందో కమెంట్ పెట్టండి. మా దగ్గర అయితే ఎవ్రీ థర్స్డే జరుగుతుంది. సంతలో అన్నీ చాలా తక్కువ రేటుకి వస్తాయి. ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా, ఫ్లవర్స్ అయినా, ఇంకేమైనా కానీ చాలా తక్కువ రేటుకే వచ్చేస్తాయి. అందుకే అందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. మీ అందరికీ ఎలా అయినా సంత వ్లాగ్ పెట్టాలని నేను కూడా మా మమ్మీతో సంతకు వచ్చేసాను ఈసారి. అసలు నేను యాక్చువల్గా సంతకి ఎప్పుడు వెళ్ళను. మీకు ఈ వ్లాగ్ పెట్టాలని చెప్పేసి సంతకు వెళ్ళాను. చూశారుగా ఎంత రష్గా ఉందో. ఎప్పుడు ఇలానే ఉంటారు, అందరూ అక్కడికి వచ్చి కొనుక్కుంటారు. సంతకైతే నేను, మా మమ్మీ, మా చెల్లి వచ్చాము. అక్కడ అన్నీ చూస్తున్నాం. మమ్మీ ఏం కొనాలో అన్నీ చూస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకక్కడ చూడగానే వంకాయ చాలా ఫ్రెష్గా అనిపించేసి మా మమ్మీ ఎమ్మటే వంకాయ దగ్గర మా మమ్మీ అక్కడికి వెళ్ళి కొంటూ ఉంటే నేను మా చెల్లి వీడియో తీసుకుంటున్నాం. నాకు కూడా ఆ బ్రింజాల్ చాలా ఫ్రెష్గా కనిపించేసరికి ఎమ్మటే ఫోటో తీసేసుకున్నాను. ఇంతకీ మీరు గుత్తొంకాయ తింటారా? ఎంతమంది తింటారో కమెంట్స్లో చెప్పండి. మేము ఓన్లీ గుత్తొంకాయ మాత్రమే తింటాం. నార్మల్ వంకాయ అస్సలు తినం. మా మమ్మీ నార్మల్ వంకాయలు తీసుకోదు అసలు. మా మమ్మీ చాలా బాగా చేస్తారు గుత్తొంకాయ కర్రీ. మేమందరం చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటాము. నెక్స్ట్ గుత్తొంకాయ అయిపోగానే పక్కనే క్యారెట్ని కూడా తీసేసుకుంది మమ్మీ. ఖచ్చితంగా ఎవ్రీ వీక్లీ మా మమ్మీ ఖచ్చితంగా క్యారెట్, బీట్రూట్, కీరా, ఫ్రూట్స్ ఇవన్నీ కన్ఫామ్గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంకా టమాటో దగ్గరికి వెళ్ళిపోయాం. మమ్మీ టమాటా తీసేసుకుంది. టమాటా తీసుకోగానే ఎదురుంగే తీగలు కనిపించాయి. మీలో ఎంతమందికి తీగలు తెలుసుంటే కమెంట్స్ పెట్టండి. తీగలు అనేవి చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే అందులో చాలా ఫైబర్ కంటెంట్ ఉండిద్ది. అవి తినడం వల్ల చాలా ఫైబర్ మన బాడీకి అందిద్ది. సో ఎవరికైనా తీగలు అందుబాటులో ఉంటే తప్పకుండా తినండి. నెక్స్ట్ ఇంకా అన్ని వెజిటేబుల్స్ని చూసుకుంటూ అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాము. మమ్మీకి నచ్చిన దగ్గర ఆగి వెజిటేబుల్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ మమ్మీ ఇంకా చిక్కుడుకాయలు చూసి తీసేసుకుంది. నెక్స్ట్ ఇంకా మేము చిక్కుడుకాయలను వీడియో తీస్తుంటే ఇక్కడ ఈ అమ్మమ్మ మాత్రం చూసి నవ్వుతుంది. అప్పుడే ఇంకా మా మమ్మీ యూట్యూబ్ వీడియో తీస్తున్నాము, హాయ్ చెప్పు అంటే తను నవ్వుకుంటూ హాయ్ చెప్తుంది. నాకు భలేగా అనిపించింది తను నవ్వుకుంటూ హాయ్ చెప్తుంటే. నేను కనిపిస్తానా అని కూడా అడుగుతుంది. ఇంకా అక్కడే కాకరకాయ అవి కూడా ఉన్నాయి. ఇంకా మమ్మీ మాట్లాడేసి తీసేసుకున్నారు. ఇంకా వెనక్కి తిరిగేసరికి సడన్గా పీచు మిఠాయి కనిపించింది. అమ్మటే ఈ వీడియో తీసేసుకున్నాను. ఇంకా నేను మా చెల్లి ఇద్దరం బోర్ కొడుతుందని వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. అలా ఇంకా నేను వీడియో తీస్తుంటే మా చెల్లి వింత ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తుంది వీడియో తీస్తుంటే. నెక్స్ట్ ఇంకా క్యాప్సికమ్ వాటి దగ్గరికి, బీట్రూట్ వాటి దగ్గరికి వెళ్ళాము. ఇంకా అవి కూడా తీసేసుకొని నెక్స్ట్ మా మమ్మీ మళ్ళీ ఫ్రెష్గా టమాటా కనిపిస్తే మళ్ళీ టమాటా తీసుకోవడానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆకుకూరలు తీసుకోవడానికి, కొత్తిమీర తీసుకోవడానికి ఆకుకూరల అంకుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆకుకూరలన్నీ కొత్తిమీరతో సహా అన్నీ తీసుకొని నెక్స్ట్ వేరే లైన్లోకి వెళ్ళాము. ఇక్కడ ప్రతి ఒక్క వెజిటేబుల్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఏమైనా కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. మనకి ఏ డౌట్ అవసరం లేదు. ఇది నెక్స్ట్ వెంటనే మా మమ్మీ చేపలాంటి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవ్రీ వీక్ ఇది అస్సలు మిస్ అవ్వరు. ఈ ఆంటీ దగ్గరికి వెళ్ళాలి, చేపలు తీసుకొని రిటర్న్ వస్తారు. 2 చేపలు ఉంటాయి. ఆంటీ నన్ను ఎలా ఉన్నావురా అని అడుగుతుంది. దానికి ఆంటీ నవ్వుతున్నారు. మమ్మీ అయితే ఇంత మొత్తం తిరిగేస్తుంది, నాకైతే నీరసం వస్తుంది. ఇదంతా తిరగాలంటే మా మమ్మీ మాత్రం ఫాస్ట్గా నడిచేస్తుంది. నేను స్లోగా నడుచుకుంటూ వెళ్తాను. సంతలో అయితే మనకు అన్నీ దొరుకుతాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫుడ్ ఐటమ్స్, ఫ్లవర్స్, నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా చాలా దొరుకుతాయి. ఏం కావాలన్నా అక్కడ ఒక్క దగ్గరికి వెళ్తే చాలు అన్నీ దొరుకుతాయి. ఇంకా ఎంతసేపు మమ్మీ అని నేను చికాకు చేస్తూ ఉన్నాను మా మమ్మీ ఇంకా కూరగాయలు తీసుకోవడమే అవ్వలేదు. నేను ఊరికి ఎంతసేపు అని ఊరికే అంటూనే ఉన్నాను. ఇంకా నా కోసం మా మమ్మీ చాలా ఇంకా ఫాస్ట్గా తీసుకున్నారు. ఇంకా అలా ఫ్రూట్ సెక్షన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇక్కడ ఫ్రూట్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి.
ఇదంతా ఫ్రూట్ సెక్షన్. నెక్స్ట్ అది అయిపోగానే మా మమ్మీ చీపురు తీసుకుంది. దాని తర్వాత అలా సైడ్కి నడుచుకుంటూ వెళ్ళాము. ఈలోపు ఇటు సైడ్ అంకుల్ జిలేబీ వేస్తున్నారు. అది నాకు నచ్చి మీకు చూపిద్దామని చెప్పేసి ఎమ్మటే జిలేబీ వేసే అంకుల్ దగ్గరికి వెళ్ళి జిలేబీ ఎలా వేస్తున్నారో వీడియో తీశాను. అంకుల్ చాలా ఫాస్ట్గా జిలేబీ వేసేస్తున్నారు. అక్కడ జిలేబీ చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇటు సైడ్ గుమ్మడికాయలు, కాకరకాయలు, పపాయాస్ ఇలాంటివన్నీ పెడతారు. ఈలోపు ఇంకా మమ్మీ నాకు నీరసం వచ్చేసింది అనగానే ఎనర్జీ బూస్ట్ పడాలని చెప్పేసి ఫలూడా దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఇంక అక్కడ ఫ్రెష్గా బాదం పాలు తీసుకొని నేను మా చెల్లి తాగేసాము. ఇదంతా ఫ్రూట్ సెక్షన్. ఈ అంకుల్ కూడా మాకు తెలుసు. అయినా ఏం చేస్తున్నావు అని అడిగితే వీడియో తీస్తున్నా అంటే అంకుల్ కూడా నవ్వారు. దీని తర్వాత నెక్స్ట్ మేము మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంకా అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. లెగ్ పీసెస్, కంప్లీట్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. ఇంక అక్కడ నుంచి ముందుకు వచ్చాము. ఈ ఆంటీ అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. ఆయిల్స్ ఆర్గానిక్ అని, ఆర్గానిక్ షాంపూస్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇక్కడికి వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇంక అక్కడ నుంచి ముందుకు వచ్చేసి బొబ్బట్టు ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి ఆటో ఎక్కడానికి వెళ్ళాము. ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళాము. మా చెల్లి అయితే ఇంకా బొబ్బట్టు తినుకుంటూ ఉంది. నేను వీడియో తీశాను. అంతే. బాయ్ ఫ్రెండ్స్.